మనందరము పట్ల దేవుడు చేసిన వాగ్దానం వేరు. మనందరం కూడా ప్రతి సంవత్సరము కదా ప్రతి క్రైస్తవ బిడ్డలు వాగ్దానం తీసుకుంటూ ఉంటారు. దానికోసం కొన్ని శ్రమలలో, బాధలలో, లేకపోతే అపాయకరమైన రోజులలో ఉంటే అది నెరవేర్చబడలేదని తప్పిపోయారు ఉన్నారు కదా. దేవుని కొరకు కాదు, వాళ్ళు కేవలం దేని కొరకు? ఆపద కొరకు, అవసరత కొరకు అలాంటి వారు. అయితే దేవుడు మనందరికీ ఒక వాగ్దానం చేస్తున్నాడు. అసలు వాగ్దానం అంటే దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి? మరి అంశం రాసుకోండి. కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు శ్రమపడ్డాడు. తిరిగి శ్రమలలో నుంచి తిరిగి ఆయన లేచాడు. కాబట్టి మనము వాగ్దానములు పొందుకుంటూ ఉంటాం, కానీ వాగ్దానములు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడకపోతే దేవుని నుంచి తొలగిపోతాం. అంత మాత్రాన దేవుడు లేడని కాదు. నీలో నాలో ఉన్నటువంటి ఒక అవిధేయత, అవిశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే దేవుని నుంచి పక్కకు నడిపిస్తుంది. ఆయన సర్వాధికారి. హల్లెలూయా. నీ వాగ్దానం కోసం కాదు, ఆయన చేసిన వాగ్దానం ఎలాంటిదంటే మామూలుది కాదు. నువ్వు నమ్మితే ఆయన వాగ్దానం నువ్వు చూస్తావు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. కేవలము నమ్మడం అంటే తలనొప్పి పోతే నమ్ముతానని కాదు, కాలు నొప్పి పోతేనే నమ్ముతానని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది పోయినా పోకపోయినా ఆయన దేవుడు దేవుడే, ఆయన సజీవుడే. అందుకే మనము బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మళ్ళీ గట్టిగా చదువుదామా? అడుగ ఏమంటున్నాడు? మళ్ళీ చదవాలి. 8వ వచనం కరెక్ట్గా చదవాలి. మీరు మీ తండ్రిని అడగక మునుపే, హల్లెలూయా, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఏమైతే ఉన్నవో ఆయనకు ముందే తెలియను. చెప్పండి కొడదాం ఈ మాటకు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనందరికీ తండ్రి ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. మనందరికీ ఏమున్నాయి? అక్కర్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అయితే మన తండ్రికి నువ్వు అడగక మునిపే వాటి గురించి ఆయనకు చెప్పాలి. ఆయన వెరిగి ఉన్నాడా, వెరిగి లేడా? వెరిగి ఉన్నాడు. నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మనం చాలా మట్టుకు అనుకుంటా ఉంటాం. ఎందుకంటే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో బలం ఉందని నమ్మాలి మనం. ఆయన చేసిన ప్రమాణ వాక్యములు, వాగ్దానముల కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. మన అలా చేయము. ఏం చేస్తూ ఉంటాం? నేను అనుకున్నది జరగలేదు, నా వాగ్దానము నెరవేర్చబడలేదు అని మనం అంటూ ఉంటాం. అయితే వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ఏమని సెలవిస్తూ ఉంది? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఏమైతే ఉన్నవో ఆయనకు ముందే తెలియను. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇక్కడ ఏమని చేయమంటున్నాడు? తలనొప్పి కోసం చెయ్యి వస్తే మంచిదే, చేయాలి. కాళ్ళు వస్తూ ఉంది, చెయ్యి. దేవుణ్ణి అడుగు. బాగా కాలేదు అని, వాగ్దానం నెరవేర్చబడలేదని మాత్రము మన నోట పలకకూడదు. దేవుడికి సమస్తం తెలుసు. అంటే ఇక్కడ నేను అలా వదులుతాడు దేవుడు? వదలడు. కార్యం చేస్తాడు. కార్యశుద్ధిని ఆయన కలిగిస్తాడు. దేని నిమిత్తమైనా సరే ప్రయాస పడాలి, భారం కలిగి ముందుకెళ్ళాలి, భారముతో ప్రార్థన చేయాలి. అందుకే ఏమని చేయమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము. ఎవరి నామము?
యేసయ్య నామం ఏం కావాలి? ఎవరి ద్వారా? మనందరి ప్రార్థనల ద్వారా. ప్రార్థన కూడా ఎలా చేయాలి? నువ్వు వాగ్దానం కోసం చెయ్యి, కాదని లేదు. నీకున్న సమస్యల కోసం చెయ్యి, కాదని లేదు. అది జరగలేదని కదా, దాని నిమిత్తము వెన్ను తిరగకూడదు. నువ్వు దాని ఒక విధానం వేరుగా ఉంటుంది. అందుకే ఇక్కడ నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందంతా కూడా. అంటే ఆయన చిత్తం ఎక్కడ నెరవేర్చబడతా ఉంది? పరలోకంలో దేవుడు, దేవుని దూతలు, పరిశుద్ధ వీళ్ళందరూ కూడా దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునిని ఎల్లప్పుడూ 24 పెద్దలతో సహా కదా, యెషయా గ్రంథంలో చూసినట్టు 2 రెక్కలు కదా కప్పుకొని శరీరములు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నారు. అయితే పరలోకంలో ఏమైతే జరుగుతుందో అదంతా కూడా భూమి మీద జరగాలి. హల్లెలూయా. ఆల్రెడీ జరుగుతూ వస్తూ ఉంది. ప్రతిదీ కూడా యెరూషలేము మొదలుకొని పైన యెరూషలేము ఉంది, అదే యెరూషలేము భూమి మీద కట్టించాడు దేవుడు. పైన ప్రభుత్వాలు ఉన్నాయి, అదే జిరాక్స్ ప్రభుత్వాలు భూమి మీద ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు మొదటిగా అక్కడ వాటిని భూమి మీద కూడా చాపించాడు. అందుకే మనం లోతుకు వెళ్ళాలి, లోతుగా ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి. ప్రార్థన కూడా మనము ఎట్టబడితే అటు చేసి ఇది నాకు కాలేదు, ఇది నా అవ్వలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు పక్షపాతి దేవుడు కాదు. మనము అడిగితే ఆయన మనల్ని క్షమిస్తాడు, మనం అడిగితే ఆయన మనకిస్తాడు. ఎందుకంటే ప్రతి అవసరత కూడా ఆయన ఏమైనాడు? నువ్వు అడిగిన కదా, అడగక మునిపోయినా చెప్పాలి, అడిగిన తర్వాత అడగక మునిపోయినా. అయితే అడగాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అడిగితే అడిగి పొందుకుంటే నీకు సాక్ష్యం. అడగక మునిపే ఇచ్చాడు అనుకో, అసలు దేవుడు ఎవరో నువ్వు గుర్తెరుగుతావు. అసలు దేవుడికి నీకు దగ్గర సంబంధం సాక్ష్యం ఉంటుందా? అసలు ఉండదు. అడిగి పొందుకున్నప్పుడే నేను పొందుకున్నాను, నువ్వు కూడా దేవుడిని అడుగని చెప్తావు. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడగక మునిపే తెలుసు ఆయనకి కదా. పోరాడి గెలవడం దానికి ఒక విధి ఉంది. పోరాడి ప్రయాసపడి గెలిచామనుకో దానికి ఒక గొప్ప ఘనత ఉంటుంది, ఒక సాక్ష్యం ఉంటుంది. అలా కాకుండా ఊరికి సిక్కిందనుకో దానికి ఏముంటుంది? అందుకే ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలనో, ఎలా ఇది చేయాలనో కదా, పరలోకంలో నీ చిత్తము ఎలా నెరవేర్చబడతా ఉందో భూమి మీద కూడా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నాడు. హల్లెలూయా కదా. ఎందుకన్నాడు ఈ మాట? నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? దేనికోసం నీవు అలసిపోతున్నావు? ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు? నువ్వు ఏమడగాలి? నువ్వు అడగాల్సింది ఏదో ఒక సంవత్సరం ఆహారమా, చచ్చిపోయేంత వరకు నాకు సమకూర్చమని అడగటమా? అవన్నీ కూడా ఏమవుతాయి? దేవుని ఎదుట మనమల్ని కదా తెలియని వారిగాను, పనికిమల్లిన వారిగాను చేస్తుంది నీ భక్తి. అనుదిన ఆహారము అన్నాడు. హల్లెలూయా. అనుదిన ఆహారం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఈ లోకంలో? పక్షులకి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? పక్షులు ఏం చేస్తాయి? అవి విత్తవు, కొయ్యవు, కొట్లకు సమకూర్చుకోవు. కానీ ఎప్పుడు ఉపవాసాలు పచ్చు ఉండవు. అంటే దేవుడు వాటిని సృజించాడు, వాటిని నిర్ణయించాడు, వాటిని పోషిస్తున్నాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. వాటిని పోషిస్తున్నాడు. పోషించిన దేవుడు వాటన్నిటిని లోపరుచుకోవడానికి, వాటన్నిటిని వేలడానికి దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. చేశాడా? ఆదికాండంలో చేశాడా? వాటన్నిటిని లోపరుచుకోమని చేశాడా? అది వాగ్దానం కదా. కానీ మనుష్యుడు దేవుడు చెప్తే వాటికంటే శ్రేష్ఠుడు కాడా అంటాడు. ఏటికంటే? భూమి మీద సృష్టి ఏమైతే ప్రకృతిలో ఉన్నాయో వాటికంటే శ్రేష్ఠుడంట, మంచివాడంట. కానీ మంచివాడి ఒక విధేయత ఎలాగుంది? మనిషి యొక్క జీవితం ఎలాగుంది? మనిషి యొక్క విధానం ఎలాగుంది? హల్లెలూయా.
దేవుడు చెప్పింది మరొకటి అయితే మనం ఏం చేస్తున్నాం? మరొకటి చేస్తూ వస్తున్నాం. అలా చేయకూడదు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏంటంటే మనము పక్షులను చూసి నేర్చుకోమన్నాడు. వేటిని చూసి అంటే దానిని లోపరుచుకోగలిగినటువంటి వ్యక్తి వాటిని చూసి ఎందుకు నేర్చుకోమంటున్నాడు? నీకు ఇచ్చిన జ్ఞానము కదా, వాటికంటే శ్రేష్టమైనటువంటి నీ జీవితమును, నీ ఆలోచనను ఏం చేసుకుంటున్నావు? హల్లెలూయా, పాడు చేసుకొని దేవుడు నా పట్ల చేసిన వాగ్దానము ఏది మరి నాకు నెరవేరలేదు అంటూ ఉంటారు చాలామంది. అంటే దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం ఎప్పటికీ పరీక్షించుకోం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు అడగక మునిగే నాకు తెలుసు అంటున్నాడు. అయితే నువ్వు ఇలా ప్రార్థన చేయి అని దేవుడి శిశువులకు చెప్తున్నాడు. ఈ విధంగా ప్రార్థన చేయి, ఈ విధంగా క్రమం అనేది నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం చెప్పాను నేను, ప్రార్థన మన వాళ్ళు చాలామంది ఎలా అంటే అలా చేస్తున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు. అసలు ప్రార్థన క్రమం లేదు. ఒక్కొక్కరి జీవితం, క్రైస్తవ జీవితం 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన అంటే రాదు. చేయమంటే కూడా ముందుగా చేస్తున్నారని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్నిట్లోకి వెళ్ళటం వల్ల నేర్చుకో ప్రార్థన. దేవునితో సాహసం కలిగి ఉండటం నువ్వు నేర్చుకుంటావు ప్రార్థన. అప్పుడే నువ్వు నేర్చుకుంటావు. ఏమయ్యా ఎక్కడికి పోయినా దేవుడే కదా, ఏ పాస్టర్ గారు విత్తబోధల దగ్గరికి వెళ్తే అయిపోతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. క్రమం తెల్లు కొన్ని విషయాలలో. అందుకే అంటాడు, క్రమం తప్పితే ఏముంది? అక్రమం చేసే వాళ్ళని ఎదురు నుంచి పక్కకు పోండి అంటాడు. ఏందయ్యా, నేను చేశాను కదా నీ నామంలో ప్రార్థన, నేను గుడికి వచ్చాను కదా, నేను ఈ విధంగా వచ్చాను కదయ్యా, ఈ విధంగా చేశాను కదంటే నువ్వెవరు? దేవుని చిత్తమును నువ్వు విరిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన చేయగలగాలి. ఆ వాగ్దానం ఏదో నువ్వు నెరవేర్చుకోవాలంటే ఇది చిన్న సభకు సంవత్సరం తీసుకునే వాగ్దానం కాదు, ఇది నిత్య జీవమునకు సంబంధించినటువంటి వాగ్దానం. చెప్పండి కొడదాం, హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానం నిత్య జీవానికి ప్రమాణంతో కూడినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానం పొందాలంటే ఏదో వారం మార్చి వారం 2 రోజులు అలా కాదు. అందుకంటే చూడండి, యోహాను సువార్త చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు చప్పట్లు కొట్టాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? మీకేం కావాలో మీ అవసరాలన్నీ కూడా నువ్వు అడగక మునిపే, నీ హృదయంలో పుట్టక మునిపే నేను కలిగి ఉన్నాను. అయితే ఇలా నువ్వు నన్ను అడుగు అన్నాడు. అయితే యోహాను సువార్తలో శిష్యులకు ఒక కలవరం పుట్టింది. ఏంటంటే ఈయన వెళ్ళిపోతాడు, ఇంతకాలం మాతో ఉన్నాడు, ఈయన నిజంగా మరి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది అని ఒక కలవరం పుట్టింది. ఇంకా వారిలో కొన్ని డౌట్లు మిగిలిపోయాయి. అసలు తండ్రి ఈయనైనా, మరొక తండ్రి కోసం మేము ఎదురు చూడాలా, లేకపోతే అనేక చాలా మిగిలిపోయాయి. చాలా కలిగి జీవిస్తున్నారు. ఆయన తింటున్నారు కానీ, ఆయన తిరుగుతున్నారు కానీ, మరి నిజంగా ఈయనని ఎలా నమ్మాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈయన ప్రవక్తనా, దేవుని కుమారుడా, బైబిల్లో రాయబడిన పంపబడినవాడా, లేదా పుట్టినవాడా, హల్లెలూయా, లేదా వచ్చినవాడా, ఈయన ఏంది అర్థం కాకుండా ఉంది. తండ్రి నామములో ప్రార్థన చేస్తున్నాడు, నా తండ్రి మీకు ఇస్తాడు అంటున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చిన అంటున్నాడు అనే మాటలలో ఆయనను అనుసరించి జీవిస్తున్నారే, కానీ వారిలో ఒక ఆలోచన మిగిలిపోయింది. అందుకే ఇది పరిపూర్ణమైనటువంటి వాగ్దానము శిష్యుల పట్ల చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు? మీ హృదయములో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుడి. హల్లెలూయా. ఉంచి ఉన్నారు. ఎవరి యందు? దేవుని యందు కలవరపడనీయకుడి. ఏంది కలవరపడేది? హృదయం. ఈ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలంట? విశ్వాస ధైర్యం ఉంచుకోవాలంట, ధైర్యపరచుకోవాలంట. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్మి ఉన్నావు, దేవునితో ఉన్నావు, దేవుని సూచక్రియలు చూసావు, దేవుడి అద్భుతాలు చూసావు, దేవుడి ఆశ్చర్యకార్యాలు చూసావు. అయినను సరే మీరు కలవరం ఉంది. దాని నిమిత్తమే వాగ్దానం చేస్తున్నాడు.
అందుకే ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో అసలు చెప్పను. ఇదేమంటారు? వాగ్దానం అంటారా? అబద్ధం అంటారా? హల్లెలూయా. అపోస్తలులతో చెప్తున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు, మీ హృదయాలు కలవరపడనీకుడి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. ఎందుకంటే ఇక నేను మీతో ఉండను, అందుకే మీరు నా యందు కూడా విశ్వాసము ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక కదా నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పను. మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. చెప్పట్టు కూడా ఒకసారి హల్లెలూయా. శిశువుల పట్ల ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడంటారు? వాగ్దానం. ఇది వాగ్దానమేనా? వాగ్దానం చేశాడు. నేనుండు స్థలంలో మీరు ఉంటారు, అక్కడ మీకు ఏ తక్కువ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మీకు సర్వం ఉంటాయి, నాతో ఉంటారు, నాలో మా యందు ఉంటారు మీరు. కానీ తండ్రి యందు విశ్వాసం ఉంచారు. ఇంతవరకు తండ్రిని పరిచయం చేశాను కదా, ఇప్పుడు నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే నేను వెళుతున్నాను, మీరు ఉండుటకై మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తాను, వచ్చి తీసుకొని పోతాను. ఎవరితో చెప్పారు ఈ మాట? అపోస్తలులు చెప్పారు. ఎవరు చెప్పారు? యేసు ప్రభుతో చేశాడు వాగ్దానం. యేసు ప్రభు చేశాడు వాగ్దానం. ఏమండి, అపోస్తలులు యేసు ప్రభు చెప్పాడు, చెప్పినట్టు తీసుకొని వెళ్ళాడా? చెప్పలే ఒకసారి. వెళ్ళాడా? తీసుకొని వెళ్ళాడా? చెప్పాలి ఎవరైనా. ఆయన తీసుకొని పోయాడా? వచ్చిందా రాకట? హల్లెలూయా. చెప్పింది ఎవరితో? శిశువులతో. కనిపెట్టండి, వేచి ఉండండి, ప్రార్థన చేయండి, ఇవన్నీ చెప్పాడు. నేను వస్తాను సమయం వచ్చినప్పుడు మీకు సిద్ధపాటు చేసి నాతో కూడా తీసుకెళ్తానన్నాడు. అన్నాడు. వాళ్ళు చనిపోయారా? అపోస్తలులు ఏమైపోయారు? హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అయిపోయారా? యేసు ప్రభు తీసుకొని పోయాడా? చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు బైబిల్ చెప్పండి. హల్లెలూయా. హతసాక్షులయ్యారు. వారు ఎవరి మీద విశ్వాసం ఉంచారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఏమైతే వాగ్దానం చేశాడో అంతవరకు పోరాడాలి, పోరాటంలో చేయించాలి, అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టాలి. పెట్టారా? పెట్టారా? పెట్టారు. పేతురును తల కిందలో చెలవేశారు, ఫిలిప్పును రకరకాలుగా చేశారు, అపోస్తలుడైన పౌలును శిరస్నానం కదా, ఈ రకంగా రకరకాలు కూడా దేవుడు పిలుచుకొని పోలేదు, కానీ దేవుని కొరకు ప్రాణం పెట్టిండ్రు. నిజంగా నీలో నాలో ఆ వాగ్దానం కొరకు బ్రతికేంత వరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని రాకడ సజీవంగా ఉంటే నువ్వు ఎత్తబడతావు, చనిపోతే ఆయనతో కూడా లేపడతావు. చెప్పండి కొడతాం ఒకసారి. హల్లెలూయా. వాక్యం మనకు తెలుసు, వాక్యంలో అర్థం తెలుసు మనకి. దేవుడు నా పట్ల వాగ్దానం చేశాడమ్మా, ఇదో ఈ వాగ్దానం తీసుకున్నాను, మళ్ళీ సంవత్సరం కల్లా ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయంట, తలనొప్పి పోలేదంట, భర్త మారలేదంట, భార్య మాట వినలేదంట. అంతేనా నీ వాగ్దానము? ఎవరి కోసం తీసుకున్నావు? దేనికోసం తీసుకున్నావు? బైబిల్లో చేసినటువంటి వాగ్దానం ప్రభువైన యేసు క్రీస్తు కొరకు అంతవరకు నువ్వు నిలబడాలి కదా. మనందరం కూడా నిజంగా మరి వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? అపోస్తలులు ఆయన రాకడ చూడక మునిపే మృతి ఎట్టయినా చనిపోయినా మృతి చెందారు. వారు రేపు రెండో రాకట్లో దేవుని దగ్గర వరకు ఏముంది? స్థలం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తములో ప్రార్థన చేశారు, ప్రయాసపడారు కదా, శ్రమపడ్డారు. అందుకే ఈ దినాలలో మనం చూస్తున్నాం, అక్కడ ప్రార్థన చేసి అంత్య దినాలలో ఉంటున్నాం, అపాయకరమైన రోజులలో ఉంటున్నాం.
విశ్వాసాలను పట్టుకొని చంపే దినాలలో ఉంటున్నాం. సేవకులను చంపే దినాలలో మనం ఉంటున్నాం. ఎవరు భయపడకుండా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టి యోధులుగా తయారు కావాలి. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. నేను చాలా కాలం పెగడాల ప్రవీణ్ కుమార్, ఈ మధ్య మనము ఎక్కడ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చెల్లెలు చూసినా అపోస్తులు, ఈ కాలం అపోస్తులు ఆయన. ఈ కాలానికి ఏమైనాడు? అపోస్తులు అయినాడు ఈ కాలానికి. ఎందుకంటే మనం చేస్తే పక్కింటి వాళ్ళు వస్తారో వారు తెలియదు చూడ్డానికి కూడా. మన సాక్ష్యాన్ని బట్టి మార్చుకోవాలి మనం. హల్లెలూయా. దైవత్వం అంటే, ప్రార్థన అంటే, దేవుడు అంటే నువ్వు ఎవరిని వెంబడించాలో, నువ్వు ఎలా మంచితనం తెచ్చుకుంటే నిజంగా ఇక మందు పరలోకమందు, అదే నేను చెప్తున్నాను మీకు వాగ్దానంని బట్టి. ప్రయాసపడ్డాడు, పోరాడాడు, ఎక్కడైనా సరే ఎవరిని విమర్శించాడు. సత్యం అనేది చెప్పాలనేది ఆయన ఉద్దేశం. నువ్వు ఎటు పోల్చుకున్నా, ఎటు తిరిగినా దాంట్లో నిరూపించమంటాడు అంతే. అంతేగాని ఎవరిని కించపరిచి, ఎవరిని వెడ్డూరంగా మాట్లాడి చేశాను కదా. ఈ మధ్యకాలంలో ఆయన చనిపోకముందు 2-3 రోజుల క్రితమే నేను చెప్పాను అక్కడ పౌర్మల్లో ఆయన గురించి చెప్పాను. ఒక దైవజనుడు హైదరాబాద్లో ఆయన జాన్ పాలని ఆయన గురించి కూడా డిబేట్లో చెప్పాడు, విన్నాను నేను. ఎందుకంటే మేము యేసుప్రభు కుమారుడని నమ్ముతాం, యేసుప్రభు దేవుడని మేము నమ్మమని బ్యాప్టిస్ట్ సంఘం ఆయనతో డిబేట్ జరిగింది. ఆయన కూడా నేను క్షమించమడిగాడు. పెద్ద ఆయన పెద్ద ఆయనే ఆయన బ్యాప్టిస్ట్ సంఘం. ఆయన అన్నాడు, ఈయన ప్రవణాలు క్షమించండి అన్నాడు. ఎందుకన్నాడంటే తెలుసుకోలేకపోయాడు ఆయన అని బలహీనపరచలేదు. ఆ రోజు చూసి నేను చెప్పాను ఇదే మాటలు. హల్లెలూయా. మళ్ళీ 2-3 రోజులకి ఏమైపోయిందంటే ఆయన ఈ విధంగా అయిపోయాడు. ఆయన పరిచర్య ఎలాంటిది, ఆయన మంచితనం ఎలాంటిది, ఆయన సేవ విధానం ఎలాంటిది, ఆయన ఎంతమందికి సహాయం చేస్తున్నాడు, ఎంతమందిని. నేనన్నా ఒక 10 మంది పిల్లలు ఇక్కడ జగన్ లేచి నిలబడి, ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి నేను జాకాను. మన హోమ్ పిల్లోడే కూర్చో. హల్లెలూయా. ఈరోజు ఒగిస్తోళ్ళు అయిపోయారు. ఒకరి పిల్లలు తెలుగు మీడియం చదివించిన, ఇంగ్లీష్ మీడియం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పెద్దోళ్ళు ఒక పిల్లలు పెళ్లి చేస్తాం. అంటే దైవజనులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? నిజమైన దైవజనులు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆయన 200 మంది పిల్లలను, ఆడపిల్లలను చాకి పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ ఫీజులు కానీ, మంచి కార్యాలు చేసేవాడు. మంచి దైవజనుడు, మర్మములు సత్యములను ఎరిగినవాడు, దేవుని చిత్తమును తెలుసుకున్నవాడు. హల్లెలూయా. 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 ఏమయ్యాడు ఆయన కూడా ఒక మాట అనుకుంటే అతసాక్షి. ఎవరి కొరకు చెప్పాలి? నువ్వు ఎవరికి, నన్ను ఏమనంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. ఎవరి కొరకు? నీ మొగుడి కోసమో, నీ భార్య కోసం నువ్వు చస్తున్నావు అంతే, దేవుని కోసం కాదు. ఇలాంటి పిరికితనం ఉంది మనలో. దేవుని స్తోత్రం. దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవునితో జీవించాలి. దేవుడు చేసిన వాగ్దానం ఏదో నువ్వు లోతుగా అర్థం చేసుకుంటే సత్యం ఏదో నువ్వు తెలుసుకుంటావు. అపోస్తులు ఆయనతో వెళ్ళలేదు. యేసుప్రభు అయితే వాగ్దానం చేశాడు, కానీ రాకట రాలేదు. రాకట వస్తే మనకంటే, ఈరోజు రాకట వచ్చిందనుకో, వాళ్ళు మనకంటే ముందే వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 క్రీస్తు నిమిత్తం ప్రయాసపడాలి, ఆయన వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేయాలి. మనం దేవుడు ఏమైతే చేసిండో ఆయన చేసిన వాగ్దాన భూమిలో మనం కూడా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పగడాల ప్రవీణ్ కుమార్ సార్ భార్య గారు కూడా ఏమి నోరిపి మాట్లాడలేదు. వారి స్థితి వేరు, వారి విధానం వేరు కదా. ఆయన ఒకప్పట్లో ఎవరో మనకు సరిగ్గా తెలియకపోవచ్చు. ఆయన కడప రాజారెడ్డి వీధిలో పుట్టాడు. వాళ్ళ తండ్రి ముస్లిమ్స్, ఆయన తండ్రి ముస్లిమ్స్, అమ్మ క్రిస్టియన్ కదా. అక్కడి నుంచి కొన్ని పరిస్థితులు బట్టి కడప నుంచి వెళ్ళిపోయాడు కదా. మంచిగా చదివాడు, లా చేశాడు, మంచి బిజినెస్లు ఉన్నాయి. దేవుడు ఆయన హెచ్చించాడు. హల్లెలూయా. ఆయన మిత్రులకు కూడా ఏం చేసేవాడు? సాయం చేసేవాడు కదా. ఎక్కడ చనిపోయాడు? రాజమండ్రిలో చనిపోయాడు. జనాలు తక్కువ వచ్చిండ్రా. హైదరాబాదు ఆయన అంతిమ కార్యక్రమంలో నాకు తెలిసి ఎవరికి రారు, ఈ భూలోకంలో ఉన్న పెద్ద పెద్దలకు ఎవరికి రారు. అంటే లోకానుసారంగా మేము గొప్పవాళ్ళమని చెప్పుకునే వరకు ఎవరికి రారు. ఎందుకంటే ఆయన సామాన్యమైన ఒక పాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి ఘనత ఉంటే ఆ పేరు, ఆ జనాలు రాగలరు. క్రైస్తత్వం అంటే అలా బతకాలి. ఎందుకంటే ఆయన పోతూ పోతూ కొన్ని గుర్తులు ఇచ్చిపోయాడు మనకి, కొన్ని చెప్పిపోయాడు మనకి, కొన్ని సూచనలు ఇచ్చిపోయాడు. హల్లెలూయా. నేను పోతాను ప్రార్థనకు అని చెప్పేసి కదా, ఇంట్లో ప్రేమించకుండా కదా, ఇంట్లో వాళ్ళని ప్రేమించకుండా వాళ్ళ మీద సీరియస్, ఇవన్నీ కాదు అసలు, అది కానే కాదు. హల్లెలూయా. నువ్వు దేవునితో, దేవుని వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుని చిత్తము నీలేమవుతుంది. ఏమంటున్నాడు?
చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి కదా వీళ్ళు కలవరపడుతున్నారు అసలు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిచ్చినావు, మాకు తెలియదే. యేసు నేనే ఇప్పుడు కదా, తండ్రి అనకుండా, కుమారుడు అనకుండా, పరిశుద్ధాత్మ దేవుడితో సహా నేను తిరిగితే ఆయన వస్తానని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఇంతవరకు తండ్రి అంటున్నావు, కుమారుడు అంటున్నావు కదా, నా తండ్రి నామం, తండ్రి చిత్తం అంటున్నావు అంటే, ఈయన తోమతో ఏం చెప్పాడు? నేనే మార్గము, నేను వెళ్ళే మార్గంలో మీరు కూడా వస్తారు. నేనే మార్గం సిద్ధపరచడానికి వచ్చాను, సిద్ధపరిచి నేను వెళ్ళిపోతున్నాను. అదే మార్గంలో మీరు కూడా నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా. అందుకే నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. యేసు ప్రభు ఏమైనాడు చెప్పండి అమ్మ? ఏమైనాడు? మార్గం చూపించాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి మనము, ఆయన దగ్గరికే వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు తప్పిపోయావు అంటే కటిక సీక్రెట్లకి నువ్వు వెళ్తావు, ఆరని అగ్నిలోనికి నువ్వు వెళ్తావు. అందుకే ఆయన మార్గము ఇదని వాగ్దానం చేశాడు. అందుకే నేనే సత్యం, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరి ద్వారా? హల్లెలూయా అని చెప్పాడు. అది సబ్జెక్ట్ వేరే అవుతుంది. ఎందుకంటే అంటాడు, ఇంకా నా తండ్రి నామములు అడగరు, మీరు ఏం అడిగినా నన్ను అడుగుతారు అని చెప్పాడు. డిక్లేర్ చేశాడు ఇక్కడే, నేనే ఆయనను అన్నప్పుడు, ఇక తండ్రి కాకుండా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? కింది మాటలు ఇంకా కింద అదే కదా, మీరు నన్ను ఎరిగితే ఎవరిని ఎరిగినట్టు? అదేంది, నీ తండ్రి వేరు కదా, నీతో నాకేం పని అంటే కుదురుతుంది ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, నన్ను వెరిగితే నా తండ్రిని వెరిగి ఉందురు. ఇప్పటి నుండి కదా ఆయననే చూశారా? ఇల్లు చూడకనే కదా యేసు ప్రభువును సిలువకేసింది, తండ్రిని చూపించమనే కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు క్లియర్గా? ఆయన చూస్తారు, మీరు ఆయనే కదా. నిజంగా మన జీవితంలో మనము చేసింది వాగ్దానం దేవుడు. హల్లెలూయా. ప్రభువు అయిన యేసు క్రీస్తు ఆయనే మార్గము, సత్యము, జీవమైన దేవుడు. హల్లెలూయా. అయితే వీళ్ళు ఈ వాగ్దానం కొరకు ఏం చేసేవారంటే కనిపెట్టి ప్రార్థన చేశారు. కనిపెట్టి ప్రార్థన కూడా చేశారు. మనం అపోస్తల కార్యంలోకి వెళ్తే మేడగదిలో వాళ్ళు కనీసం 10 దినాలు కనిపెట్టి ప్రార్థన చేశారు తండ్రి చిత్తం కోసం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కోసం. దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆత్మను పొందుకున్నారు. ఆత్మను పొందుకున్న తర్వాత వారికి ఇక శరీరం మీద కానీ లోకం మీద కానీ ఆశ లేదు. హల్లెలూయా. తండ్రి చిత్తము, తండ్రి రాజ్యమును నెరవేర్చి తండ్రి చిత్తము కొరకు వాళ్ళు బ్రతికారు. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో మనం దేనికోసం బ్రతుకుతున్నాం? దేవాగ్దానం కలిగి ఉన్నాం. మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానమే. ఎక్కడికి వెళ్ళినా కదా దేవుని దృష్టిలో నెమ్మది లేక, సమాధానం లేక బ్రతుకుతున్నాం మనం. ఈ యొక్క పౌలులు, ఈ యొక్క అపోస్తలులు వారి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తింటూనే వస్తారు కదా. ఎక్కడికి వెళ్ళినా హింసించబడుతూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా సరే శ్రమల పాలవుతూ వచ్చారు. ఎటు వెళ్ళినా శ్రమలే, ఎటు వెళ్ళినా శోధనలే వాళ్ళకి. హల్లెలూయా. అలాంటి జీవితం నిజంగా అంతవరకు వాళ్ళు ఏం చేస్తారంటే వాగ్దానం కొరకు వాళ్ళు ఏం చేసేవారు? ఎదురు చూసేవారు. అందుకే నిజంగా చూద్దాం. చూడు, ఈరోజు మనం బ్రతుకున్నాం, వాళ్ళు క్రీస్తు కొరకు మరణించున్నారు. వాళ్ళు ఎలా వెళ్తారు? అదే మొదటి దశలోనికలకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి దశలోనిక 4వ అధ్యాయం 15వ వచనం. మనం ఎప్పుడు ఉంటాం ఈ వాక్యాన్ని. మళ్ళీ చదువుదామా?
మేము ఎవరి మాటను బట్టి? ప్రభు మాటను బట్టి. ప్రభు రాకట వరకు ఎలా ఉండాలి? దేనికి ఎప్పటి వరకు ఉండాలి అమ్మ? ఎంతవరకు ఉండాలి ఒకసారి చెప్పండి. ఆపద కోసమే ఏదో దేవుడు చెప్తాడని చెప్పించుకోవడం కోసమే వచ్చిన వారు ఒకసారి చేయొద్దండి. అది క్రైస్తవముగా. దేవుని మోసం చేయకూడదు మనం. హల్లెలూయా. దేవుని దగ్గర ఆశీర్వాదమును దొంగలించకూడదు. చెప్పేది ఎవరండి? అపోస్తలుడైన పేతురు. ఏమని చెప్తున్నాడు? ఎవరి రాకట వరకు? ప్రభు ఏం చెప్పాడు? మళ్ళీ నేను చెప్పట్లేదు. యోహాను సువార్తలో ఏం చెప్పాడు? మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. వచ్చిన నేను ఎక్కడికి తీసుకెళ్తాను? నేనుండే స్థలంలోకి తీసుకెళ్తాను. నేనుండు చోట మీరు కూడా ఉందని చెప్పాడు యోహాను సువార్తలో. అయితే ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? ప్రభు రాకట వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. ఈరోజు మనం బ్రతికున్నాం. ముందు ఎవరు పోతారు చెప్పండి? ఎవరు పోతారు? మనకంటే ముందు పౌలు, అపోస్తలులు, ఇంకా మన పితరులు క్రీస్తు నమ్మి ఉంటే వీళ్ళందరూ మనకంటే ముందుగా. పౌలు గారు ఏం చెప్పారు? మనలాగా వాక్యాన్ని అర్థం చేసుకున్నాడా? ఈ వాగ్దానం ఏంది? సంవత్సరం తీసుకున్నాను, నాకు అర్థమే కాలేదు, నాకు నెరవేర్చబడలేదు, నాకు పెళ్ళి కాలేదు, లేకపోతే నా జీవితం. నీ జీవితం బాగా కావాలంటే యేసయ్యను పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యతో కలిసిన ప్రార్థన చేయి. ఆయన నీ స్నేహితుడని ప్రార్థన చేయి. హల్లెలూయా. నీతో నేను నడుస్తానని ప్రార్థన చేయి. నువ్వు చేయట్లా. ఏదో వస్తున్నావు, పోతున్నావు, వెళ్తున్నావు, నీ శ్రమలు నీతోనే వస్తున్నాయి. పౌలు గారు అలా చెప్పట్లా. పౌలు అపోస్తలులు బ్రతుకున్నప్పుడే వారితో చెప్పాడు. వాళ్ళ హృదయాలు కలవరపడిపోతున్నాయి. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ప్రార్థన ఎలా చేయండి, ఈ విధంగా నేర్చుకోండి, ఈ విధంగా ఉండండి. నేను వెళుతున్నాను, వెళ్ళిన నేను మీరు ఉండటకై స్థలములు సిద్ధపరిచి వస్తాను. వచ్చిన నేను మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. కానీ ఏమయ్యా నువ్వు చెప్పావు, ఇంతకాలం అయింది, ఇంకా నువ్వు రాలేదు, నువ్వు ఉన్నావో లేవో అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చేసుకున్నారా? విశ్వాసాలకు ఏమని చెప్తున్నాడు వాక్యాన్ని? సంఘంలో ఏమని బోధిస్తున్నాడు? ఏమని దైనపరుస్తున్నాడు? మా ప్రభు వాగ్దానం చేశాడు కదా. అయితే మనకంటే ముందు చనిపోయిన వారు మొదటిగా లేపబడతారు. బ్రతికున్న మనము ఆయనతో కూడా ఆయనను మనము ఎదుర్కొంటాం, ఆయనతో మనం ఉంటాం. హల్లెలూయా. వాగ్దానం గురించినటువంటి వాక్యమును వివరిస్తున్నాడు వారికి. మన జీవితాలలో ఇంకా ఎంతమంది ఉన్నాం మనం చెప్పాలి. ఎంతమంది ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఎంతమంది ఆ పరిచర్యకు లోబడి ఉన్నామా? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? సొంత ఆలోచనలు కలిగి ఉన్నామా? నిన్న సహోదరి గిరినగర్ ఒకసారి లేచి నిలబడమా. రాజు నువ్వేమా. వాళ్ళ భర్తకి చాలా బాగలేదు. నేను సండే కూర్చోమన్నా. వాళ్ళ భర్తకి చాలా బాగలేదు. నేను ఆదివారం వెళ్ళాం. పాపం 3 గంటలకు ఫోన్ చేశారు. 4కు వస్తానన్నమ్మా. 4కు ఫోన్ చేశారు. ఏదో వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, నన్ను చనిపోతున్నానని చెప్పేసి. అన్నం తినట్లేదు, వామిటింగ్ అవుతుంది, చాలా బాగలేదు. సాయంత్రం వస్తుందన్న నేను సాయంకాలం వెళ్ళి ప్రేయర్ చేస్తాను. ఎట్లున్నది మా అమ్మ? ఎట్లుంది? బాగుంది. దాన్ని ఏం చేయాలి మనం? దాన్ని లోతు కాదు. హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు, కృతజ్ఞత కలిగి ఉండాలి అంతే. హల్లెలూయా. దేవుడిని మర్చిపోకూడదు. ఈరోజు తలనొస్తా ఉంది, నీకు వాగ్దానం చేసి తలనొప్పి పోయింది, ఇక రాదా బతికుంటే? హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగ సాకులు కలిగి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు భూలోకంలో. వాళ్ళు క్రైస్తవులు అనబడరు. క్రైస్తవులు ఎవరంటే రాకట వరకు నిలిచిన మనం ఏం చేయాలి? యేసయ్య వాగ్దానం కొరకు చెప్పండి అమ్మా. యేసయ్య వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. ఇది 7 రోజులు 7 వారాల ప్రార్థన కాదు ఇది. కొంతమంది టైమింగ్ పెట్టిండ్రు. ఎన్ని వారాలు రా అంటే 7 వారాలు రా, అయిపోయింది నీ బతుకు. 7 వారాల తర్వాత ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ దేవుడు లేడని డిక్లేర్ ఇస్తావు. ఒకవేళ బాగైతే లోకంలో జీవిస్తావు నువ్వు. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? ఏమంటున్నాడు కింద? మనం 15 వచ్చినమే చూద్దాం మళ్ళీ. మేము ప్రభు
మాటను బట్టి మీతో చెప్పినది ఎవరితో? సంఘముతో, ప్రజలతో, విశ్వాసాలతో చెప్పనిది ఏమనగా, ఎవరు అక్కడి వరకు పలానా రోజు పలానా తారీఖు చెప్పిపోయాడా? ఎప్పుడు వస్తుందో ఆయనకే తెలియదు, కానీ అయితే వస్తుంది. ఎందుకంటే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం తండ్రి నెరవేరుస్తాడు భూమి మీద. అందుకే ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు. అయితే నిలిచి బతికి ఉన్న మనము దేని కొరకండా? ప్రభు సజీవులమై నిలిచి నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆయన ఎలా వచ్చాడంట? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర ప్రభుతికి వచ్చును కదా కదా. పేతురు ముందే చెప్పాడు, ఇది బైబిల్లో రాయబడి ఉంది. ఆయన వస్తాడు, చనిపోయినా బ్రతికినా మనం ఎదురు చూడాలి. తండ్రి వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ మృతుని ఉందారా ఆయన బోర ధ్వని వింటారు, లేస్తారు. బ్రతికున్న మనము ఆయన రాకట్లో పాల్గొంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు వచ్చాడు, నేను ఎప్పుడు అనుకుంటావా? నువ్వు ఏమి చేయలేవు. ఎప్పుడు వస్తే నేను ఏం చేస్తాను అనుకున్నావా? నువ్వు సాధించిందేం లేదు. ఖచ్చితంగా ఉండాలి, ఆయన నమ్మాలి, ఆయనలో నువ్వు ఒప్పుకోవాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన నీతిమంతుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధమైన రక్తం మన కోసం సిందించాడు, మన పాపుల నిమిత్తం ప్రతి పాపమును క్షమించుటకే రక్తాన్ని సిందించాడు ఆయన. అందుకే శిశువులు ఎరిగారు, తోమా ఎరిగాడు. తోమాతో చెప్పాడు, మార్గము సత్యము జీవము నేనే. తండ్రి ఎద్దకు వెళ్ళాలంటే రెండు లేవు, రెండు ద్వారాలు లేవు, రెండు మార్గాలు లేవు, ఒకటే అన్నాడు. ఆ మార్గమే నేనే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ద్వారానే, యేసే నిజమైన రక్షకుడు, యేసే ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు, యేసే మన కొరకు వాగ్దానం చేసిన ప్రభువు. హల్లెలూయా. ఆ ప్రభువే యేసుగా వచ్చాడు. యేసుగా రాకమునుపు ప్రభు కదా, ఆయన నిజంగా క్రీస్తుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆయన నిజంగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేనికోసం వచ్చాడు? అందుకే నువ్వు నేను ఎలా ఉండాలి, ఏం కలిగి ఉండాలి? అందుకే వాక్యం ఏమని సెలవిస్తాను చూద్దాం. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1:7. అయితే ఆయన కదా, మనం ఏమై ఉండాలి ఈ లోపల? ఆయన రాబోయే లోపల నువ్వు ఏమై ఉండాలి? ఇంకా సీరియల్ చూస్తాను అనుకో, అక్కడ కూర్చొని ఇంకా దోస్తులతో వ్యవహారం పెట్టుకున్నావు అనుకో, లేనిపోయినవన్నీ ఇంకా కూర్చొని టైం వరకు సీరియల్ దగ్గర గడిపామనుకో, వచ్చినాయి యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. థాయిలాండ్ ఏమైంది మొన్న? ఏం జరిగింది మొన్న? ఏ రోజు? శుక్రవారం. ఏమైంది? ప్రాణాలు చేత పట్టుకొని పరుగు తీశారు జనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలు చేత పట్టుకొని బ్రతుకు జీవుడాట పరిగెత్తారు. దేవుని చిత్తం లేకపోతే ఎక్కడ నడిపించబడతారు వాళ్ళు? ఎవరు తప్పిస్తారు వాళ్ళని? ఆయనే వీణ. బైబిల్లో ఎప్పుడూ రాయబడ్డాయి. భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి కదా. మరి నువ్వు అప్పటిదాకా సీరియల్ చూస్తాను కాళ్ళ మీద కాలేసుకొని నటించడానికి. బయట కూడా సీరియల్ చూసి మనుషులకు అలాగే నటిస్తారు. వీళ్ళు అలా మాట్లాడడానికి నేర్చుకుంటారు, అలాగే ప్రవర్తిస్తారు, అలాంటి ప్రవర్తన చూపిస్తారు కుటుంబాలలో పెద్దోళ్ళ పైన. అది నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలుసా? ఇక్కడ నువ్వు గుడ్లు లేపితే టీవీలో ఆ లోకంలో గుడ్లు పెరిగాయి పడతాయి. సీరియల్ అంతే కదా, ఇవన్నీ తీసేసుకుంటారు కనిబొమ్మలన్నీ. గుడ్లు లావుగా కాటుగా పెట్టుకుంటారు, గుడ్లు లేపుతూ ఉంటారు కదా, బయటకు వస్తూ ఉంటాయి. ఈ గుడ్లు రేపు ఏమైతే తెలుసా? పెర్రికి అగ్నిలో వేయబడతాయి. హల్లెలూయా. కసి అలాంటిది. సాంసోనుకు డెలీలా విషయంలో మనకు తెలుసు ఏం చేశారు. ఆయనకు కాల్చి కదా, కర్రలు కాల్చి కళ్ళలో పెట్టారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కోపం, ఆయాస, ఉద్రేకం. అంటే నిజంగా ఒక ఇలాంటి వ్యక్తి ఇలా చేశాడమ్మా అనేటట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాలు మార్చుకోండి. జీవితాలు మార్చుకోకపోతే సమయం ఎప్పుడు వచ్చదో ఆయనకి తెలియదు నీ పరిస్థితి ఏంది. తండ్రి దేవుడు అని ప్రార్థన చేయి.
నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పక్కోళ్ళ కోసం, నీ ఉన్న గ్రామం కోసం, నీ మండలం కోసం, నీ జిల్లా కోసం, నీ యొక్క మన దేశాలన్నిటి కోసం ప్రార్థన చేయి కదా. బాధ్యత అది. నేను ఇందాక చాలా మటుకు నేను గమనిస్తూ ఉంటాను, ఒక్కొక్కరికి బాధ్యత కలిగి ఉన్నాను. ఈరోజు ఆదివారం వచ్చింది, కొంతమంది పరిచర్య చేసే వాళ్ళు అడుగుతారు ముందే, ఎవరైనా భోజనాలు ఉన్నారయ్యా మనమే పెట్టుకుందామని. ఎందుకంటే వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆ పని బాధ్యత. ప్రార్థన చేసేది కూడా ప్రాణం పెట్టాడు దేవుడు. ఈ బాధ్యతను చేయాలి, నీ కొరకు చేయాలి, నీ కుటుంబం కోసం చేయాలి, నిత్య జీవం కోసం చేయాలి, దేవుడి వాగ్దానం కోసం చేయాలి. హల్లెలూయా. ఏం చేస్తాం? బాధ్యత లేకపోతే ఎలాగుంటుంది? వస్తాం, కూర్చుంటాం, తిరిగి వెళ్ళిపోతాం. బాధ్యత కలిగి ఉంటే చూస్తాను. ఇందాక ఎవరు అక్కడ మా వదిన 2 ఆమె వచ్చింది. వచ్చేటప్పుడు అక్కడికి రాగానే 2 ఏంటి అక్కడ పడిపోయినాయి, అంటే కుళ్ళులు ఏంటి అక్కడ. ఎందుకంటే ఆమె బాధ్యత ఏం చేస్తే చెత్త ఊడ్చేది, తుడిచేది. అక్కడ 2 ఏంటి పడిపోయాయి. రాగానే అక్కడికి వచ్చింది, అక్కడ తీసుకుని కిటికీ అవతల పడేసింది. ఆమె కంటే ముందు మేము వచ్చాం, కానీ ఉంటే ఉన్నీళ్ళు ఊడిస్తే పోద్దులు అనుకున్నాం. అంటే బాధ్యత లేని జీవితం. బాధ్యత కలిగి ఉంటే భారం ఉంటుంది. హల్లెలూయా. భారం కలిగి చేస్తే క్రియను చూస్తాం మనం, ప్రతిఫలం చూస్తాం మనం. పిల్లలు ఉంటారు, చాలా పెద్దలు ఉంటారు, చాక్లెట్ తింటారు, ఈయన పడేసిపోతారు. కొంతమంది అయ్యో గుడి కదా మన ఇంట్లో పెట్టేసుకుంటాం, బయటేసిపోతారు. కొంతమంది ఏం లేదంటారు. మీకు ఇప్పుడు అర్థమైంటుంది. ఉదాహరణ పుట్టినరోజు చాక్లెట్లు పంచారనుకో, చాక్లెట్ తిని పేపర్లు ఎక్కడ వేయాలి? చాక్లెట్ పడేసి పేపర్లు వేయచ్చు కదా బయట. అవి బాగా తెలుసు కదా, ఏం తినాలో ఏం పడేయాలో తెలుసు, కానీ ఆడబడేయాలో తెలియదు. అంటే ఏం లేదంటారు దానికి. మనకు ఏం లేదు, ఎక్కడ పడేసేయాలో ఒక బాధ్యత అనేది లేదు. లేని వారు ఏం చేస్తారు? ప్రతిఫలం పొందుకోరోళ్ళు. హల్లెలూయా. బాధ్యత కలిగి చేయండి ప్రతిదీ. మీ కుటుంబాల కోసం రాకటలో ఉంటున్నారు, అపాయకరమైన దినాలలో ఉంటున్నారు కదా. మన జీవితము దేనికి పనికిరాదు, గతించిపోతే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఏం కావాలి మనం రాకటకల్లా? అయితే ఆయన ఎలుగులో ఉన్నాడా, చీకట్లో ఉన్నాడా? మరి నువ్వెక్కడున్నావు? ఏమమ్మా చూస్తే పాటిస్తాడాం, చూస్తేనే పాటించావు. నా పాటించేది మళ్ళా పాటించకపోతే వదిలేయాలి, చూడకూడదు ఏది కూడా. ఏం చూచే పాటిస్తాడాం? దొంగతో ఏకీపిస్తే ఏమవుతావు? నువ్వు దొంగవే అవుతావు, మంచివాడివైన. హల్లెలూయా. నువ్వు ఎవరితో ఏకీపిస్తున్నావో, నీ జీవితం ఎవరితో నడుస్తున్నావో, ఎలుగు వారితో నడుస్తున్నావా, చీకట్లో ఉన్న వారితో నడుస్తున్నావా? యేసు ప్రభు ఏమైనాడు? ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాకటకు నువ్వు సిద్ధపరచబడాలంటే అంటే ఆయన ఎవరో నువ్వు గుర్తెరగాలి, ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఏమంటున్నాడు? ఆయన ఎలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఏమవుతాము? వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం అంటే ప్రతిరోజు కూడా నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నేను అనేది మీకు రోసం రావచ్చు, ప్రతి మాట బైబిల్లో చెప్తున్నాను నేను. హల్లెలూయా. బైబిల్లో లేకుండా కల్పన కథగా ఏది మీకు నేను చెప్పను. దేవునితో ఏం కలిగి ఉండాలి? మనం సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉంటే ఆయన గుర్తు చేసుకుంటావు అనుక్షణం. సమయం చిక్కిన కొలది ఆయన జ్ఞాపకం చేసుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన నీకు మేలు జరిగిస్తుంది. నువ్వు అలా కాకుండా ఇంకొక దాంతో సహవాసం ఉన్నాం అనుకోండి, అదే నేను ముందుగా చెప్పిన వాటితో మనం సహవాసం చేసామనుకోండి, సీరియళ్ళతోనూ సినిమాలతోనూ మన స్నేహితులతోనూ అన్నివినే సహవాసం చేస్తే శ్రమలైనా వస్తాయి, వారి ద్వారా కష్టాలైనా వస్తాయి, లేనిపోని అపోహాలు కూడా నీ మీదకి వస్తాయి. అందుకే దేవునితో ఏం చేయాలి? నువ్వు అమ్మ ఏం చేయాలి? అన్యోన్య సావాసము గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనమలను పవిత్రులుగా చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. ఎవరైనా కుమారుడుగా ఎవరైతే వచ్చారో ఆయన యేసు క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందంట? అమ్మ ఏం చేస్తుంది? దేవునితో సహవాసం ఉంటే
దేవునితో కలిసి నువ్వు జీవిస్తే రాక మునిపే నువ్వేమవుతావు? కడగబడతావు, శుద్ధుడు అవుతావు, క్రీస్తు రాకట కొరకు నువ్వు సిద్ధపడతావు. అందుకే ఆయన మొదటిగా మనందరి కోసం ఏం చిందించాడు? ఏ రక్తము? పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా. అంతకుముందు చనిపోయిన వారే అంటే ఆయన చనిపోయి తిరిగి లేసేటప్పుడు కదా, సమాధులకు భూకంపం వచ్చింది, సమాధులను లేశారు, యెరూషలేములో కాపురాలు చేశారు కదా. అబ్రహాం మోసేను కూడా వారిని కదా విడిపించారు. వారికి వెళ్ళి చెరగా పట్టుకెళ్ళి మృతులకు సువార్తను ప్రకటించాడు, వారిని సజీవులుగా తీసుకొని వచ్చాడు. క్రీస్తును వెరిగి మనం చచ్చిపోతే ఇక మనకు కదా రక్షణ ఉంటుంది. లేకపోతే ఇలా చనిపోతే సావాసం ఆయనతో లేదనుకో, పేరు పెట్టుకుంటే సావాసం లేదనుకో, దాన ధర్మాలు చేస్తే నీవి కుదరవు. అందుకే మనము అన్యోన్య సావాసం ప్రతిరోజు ప్రార్థన కలిగి ఆయనతో సావాసం చేస్తే ఆయన రక్తం ఎలాంటిదంట? ఆయన రక్తం ఎలాంటిదంట? చెప్పాలి. ఆయన రక్తం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తం పరిశుద్ధమైంది. అందుకే ఈ లోపల మనం సిద్ధపాటు కలిగి రక్తము ద్వారా పాపాలు ఒప్పుకొని కడగబడి సిద్ధపాటు కలిగి పరిశుద్ధులమై ఉండాలి. హల్లెలూయా. దేని చేత అంటే వాక్యము చేత, దేవుడు చేసిన వాగ్దానం చేత. నువ్వు సిద్ధపాటు కొరకే పేతురు చెప్పారు, సిద్ధపాటు కొరకే అపోస్తలులు చెప్పారు, సిద్ధపాటు కొరకే ప్రభువైన యేసు చెప్పాడు. ఏదో లెంట్ వచ్చిన తపస్కాలని 4 రోజులు 4 రోజులు తాగి 4 రోజులు కదా ప్రార్థన చేసి 4 రోజులు మాని మనం వేషధారణగా ఉండటం వలన మన ముఖాన ఉమ్మి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుతో కొనసాగాలి, క్రీస్తుతో మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అంతం వరకు ఉంటేనే మనము ఆయనతో పాటు ఎత్తపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఏంటంటే ఎడవబడతావు అంతే. ఈ లోపల నువ్వు ఏం చేయాలి? వాక్యం వినాలి. వాక్యం విని నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నువ్వేం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. రెడీ. ట్రైన్ వస్తుంది, ఎక్కిపోతావు అంతే, అదే నీ టికెట్. అలా కాదు కదా ప్రభువా, బాప్తిసం అంటే నాకు తెలియదంటే సూచన యేసు ప్రభు ఇచ్చి చూపించాడు. బాప్తిసం ఏందో, నికోదేయం గురించి మాట్లాడాడు. బాప్తిసం ఏందో, బాప్తిసంలో ఉన్నటువంటి శక్తి ఏందో, అది తీసుకుంటేనే నీ పేరు ఎక్కడ శివగంధంలో. అందుకే నువ్వు ఈ బాప్తిసం అనేది ఎలాంటిదంటే రక్షణకు క్రీస్తు యొక్క కదా మరి ఆయన యొక్క రక్తానికి గుర్తుగా ఉంది పాపముల నుంచి. ఎందుకంటే బైబిల్ అంతకు ముందు ఉన్నది ఏమున్నది? సున్నతి తెలుసు మనకి. అబ్రహాం కానుంచి, మోషే కానుంచి కదా, దావీదు కానుంచి బైబిల్ లేఖనం చదివిస్తుంది. ఇది దేని గురించి రాయబడిందంటే ఆ సున్నతి వారు పొందుట వలన దేవుని సంబంధిని గుర్తు. ఏ సంబంధిని మరి చూడండి, తర్వాత చెప్తా వాక్యం ఇది కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మరి నీ గుర్తేంది? బాప్తిసమే. నీ రక్షణ గుర్తు బాప్తిసమే. బాప్తిసమే పాప క్షమాపణ ఒప్పించి ఈ బాప్తిసమే నిన్ను నిత్య జీవం చేరుస్తుంది. ఏమయ్యా బాప్తిసం గురించి నాకు తెలియదంటే హల్లెలూయా, నన్ను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే చెప్తున్నాను, బాప్తిసమే. ఈ బాప్తిసము నిత్య జీవానికి మనకు శక్తిని ఇస్తుంది. ఈ బాప్తిసం లేకుండా మనం చనిపోతే నువ్వు క్రీస్తు సంబంధి కాదు. అందుకే యేసు క్రీస్తు కూడా 8 రోజులు ఏం చేశారు? పేరు పెట్టారు, నామకరణం చేశారు కదా. చిలకరం అంటే బాప్తిసం కాదు, జ్ఞానస్నానం అంటే బాప్తిసం కాదు. బైబిల్ ఎక్కడ లేదు. బాప్తిసం గురించే రాయబడి ఉంది. హల్లెలూయా. 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 యేసు క్రీస్తు చేసింది మనం చేయాలి. అందుకే ఆయన ఒక్కటే చెప్పాడు, నేను వెళుతున్నాను, మళ్ళీ వస్తాను, తీసుకెళ్తాను. అందుకే మార్గము, సత్యము, జీవము నేనే, నా ద్వారా తప్ప మరి ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఏమని అడిగితే ఏం చెప్తావు నువ్వు రేపు లెక్క? అయ్యా నీ పేరు తెలుసుకున్నానంటే దయ్యాలు కూడా తెలుసుకున్నాయి. దయ్యాలు మనకంటే ఎక్కువ తెలుసుకున్నాయి కదా. ఆ వ్యక్తికి
కదా. ఆ సముద్రం దిగిన తర్వాత ఆ కొండలలో ఆ వ్యక్తిని 2000 దయ్యాలు పట్టినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేం పని అయ్యా ఎవరు కనుక్కున్నాయి. ఎవరంట దేవుడు? ఎవరంట? హల్లెలూయా. సర్వోన్నతులను తెలుసుకున్నాయి, భయపడ్డాయి. కానీ ఈరోజు చాలామంది సత్యం తెలుసుకోక రకరకాల బోధలు కలిగి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలా కాదు, వాక్యం లేఖనం ఏది చదివించిందో తప్పకుండా మనం చేయాలి. హల్లెలూయా. అందుకే రాకట వరకు మనం ఏం చేయాలి? ఏమంటున్నాడు? చెప్పుకొని ఎడల మనమే మోసపరుచుకుంటావు. నాలో ఏ పాపం ఉంది, నాకెందుకు బాప్తీసం, పాపం చేస్తేనే కదా అని నువ్వు అనుకున్నావా? జన్మ పాపము, కర్మ పాపము. ఈ లోకంలో ప్రతి మనిషి పాపం వల్లనే పుట్టాడు. మన తల్లి మనల్ని పాపముతో గర్వం ధరించింది దావీదు చెప్తాడు. హల్లెలూయా. నీ పాపము కొరకే యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు. దాని నిమిత్తము రాకటకు ముందును ఈ రక్తం చేత కడగబడి మారు మనసు పొంది యేసు నిజమైన దేవుడిని అంగీకరించి నువ్వు బాప్తిసం తీసుకుంటేనే నిత్యజీవం ప్రవేశిస్తావు. హల్లెలూయా. తీసుకుంటేనే, అంతే. దీనిలో ఎక్కడ కూడా ఎవరు దీని ఎదుట ఏ ఆర్గనైజేషన్ చేయలేరు. ఎవరితో కాదు ఇది. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు ఇచ్చారు? ప్రభువైనా. ఎవరైనా మారుస్తారా? దీనిని ఎవరు మారవలేరు. హల్లెలూయా. మనుషుల పెట్టిన బిడ్డల కోసం ఉంటే మనుషుల మాట మనుషుల మీద నిత్యజీవం నిన్ను చేర్చదు. అందుకే నువ్వు సిద్ధపడాలి. కిందేమంటున్నాడు? మరి మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన పాపాలు ఒప్పుకోవాలంటే ఏమని చెప్పాలి? ఒకసారి నీ చొక్కాకు మరకైంది, నేనేం చేస్తావు? ఊరికి ఏదో నిమ్మకాయ సోపు వేసి వదిలేస్తావా? 2-3 బకెట్లలో నీళ్ళు వేసి దేవుతావా? దేవునా కూడా పోకపోవచ్చు మచ్చ. హల్లెలూయా. 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 ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో అది మనకు చెప్పింది మనం చేయాలి. అందుకే ఏమంటున్నాడు? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి. మనిషిలో ఏముంది? పుట్టకతోనే పుట్టామంతే. చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, ఉదాహరణకు కదా. ఆ చిన్న పిల్లోని కదా నేను చూస్తూ ఉంటా. చేయబెట్టి ప్రార్థన చేసినా సరే ఒక 6 సంవత్సరం లోపల వాళ్ళ అమ్మ దిక్కు చూసి చేయబెట్టిన కొట్టేస్తాడు పక్కకు, చేయి తీయని. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమో తల్లి నేర్పించిందా? సంవత్సరం లోపలనే వారు కొట్టురా పాస్ అయినని, చేయి తీసేయి పాస్ అయ్యేదని. ఎక్కడి నుంచి వచ్చింది? మన బ్లడ్లో నుంచి వచ్చింది. మన బ్లడ్లో ఉంది. అది నేర్పించాల్సిన పనిలే. ఆ కోపం అనేది, అసూయ అనేది, వీర్చి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. అది పోగొట్టుకోవడానికి యేసు మన కోసం రక్తం కార్చాడు. హల్లెలూయా. 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 అది పోవాలంటే ఏం చేయాలి? నువ్వు చర్చకు వచ్చిపోతే పోద్దా కదా. మనలో దేవుని నమ్ముకుని ఎలాగుంటుంది తెలుసా? పాత పులుసు ఎలాగుంటుంది అలాగే ఉంటుంది. రాళ్ళలో ఉంటాం. కానీ సత్యం ఏంటంటే, సత్యం ఎవరు అనుసరిస్తారు? సత్యము పాటించాలంటే, అనుసరించాలంటే చాలా కష్టం కదా. హల్లెలూయా. సెవియ్యము వినడానికి, సత్యం గురించి సాక్ష్యం వినడానికి సెవియ్యం మనం. అందుకే ఇక్కడ ఏముంది? అబద్ధాలకి జనకుడు ఎవరంటే అపవాది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకు టైం అయిపోయింది. చూద్దాం ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో చూసి మన ప్రాణం మనం సిద్ధపాటు 2 విషయాలలో 6:23 రోమా పౌలు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. ఏలయనగా అసలు పాపము లేదనుకుంటున్నాం మనం. దుర్నీతి అని చెప్పాడు ఇక్కడ. ఎవరు చెప్పారు? అపోస్తలులైన యోహాను గారు ఏమని చెప్పాడు? సమస్త దుర్నీతి. నీతి వేరు, దుర్నీతి అంటే ఎంత అన్యాయానికి పాలుతో పడ్డాడు అని.
హల్లెలూయా. అంటే మనిషి జీర్ణించుకోలేనటువంటి బాధ, జీర్ణించుకునేది ఒకటైతే జీర్ణించుకోక ప్రాణాల పైన కూడా ఒకటి ఉంటుంది. హల్లెలూయా. దానినే ఏమంటున్నాడు, సమస్త దుర్నీతి నుండి అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు, పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం అంటే ఏంది? రెండోది మరణం అంటే ఏంది చెప్పండి? రెండో మరణం అగ్ని ఆరదు, పురుగు చావదు, అది రెండో మరణము. యుగ యుగముల వరకు ఆకలి దప్పికతోనూ అలపడిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మరణం అంటున్నాడు ఇక్కడ. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే చచ్చిపోయేది అనుకుంటున్నారా? అందరూ చచ్చిపోతారు, ఆ మరణం వేరు. పౌలు గారు అందుకే చెప్తున్నారు, పౌలు గారు దేనిని పాటించున్నాడో, ఆయన దేనిని కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్రం, దాని నుంచి కూడా ఆయన విడిపించబడ్డాడు. మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, అననీయత బాప్తిసం పొందాడు, దేవుని చిత్తం నెరవేర్చుటకు ముందు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవులు అంటే పడినవాడు ఎవరు? సౌలు. క్రైస్తవులు హింసించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధమైన బోధ బోధిస్తారా? ఎందుకంటే ఆయన నిజంగా చక్కగా అన్నిటిని చూసినవాడు, విద్యలో అతి విద్య కలిగిన వాడని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. అందుకే పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపవరము మన ప్రభువైన నిత్య జీవము. చెప్పకూడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం ఉంది మనకు. ఏముంది చెప్పండి? నిత్య జీవం వేరు కదా, జీవం వేరు. ఇక్కడ జీవిస్తున్నాం, ఇది నిత్య జీవం కాదు. ఈ లోకము స్థిరత్వము కాదు. ఈ లోకాన్ని విడిస్తాం. దేవుడు ఎక్కడైతే యోహాను సువార్తలో సిద్ధపరిచాడో, సిద్ధపరిచిన స్థలంలోకి వెళ్తాం, అక్కడే మనం ఉంటాం. ఎందుకంటే అది స్థిరమైంది. హల్లెలూయా. అది ఏమైంది? స్థిరమైంది. అందుకేమన్నాడు ఇక్కడ, ఏది నిత్య జీవం అంటే ఏదంట? దేవుని ఒక వరం, అది సంపాదించుకోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనుష్యుడు బతికినంత కాలము ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం అంటే నేరం మోపుతా ఉంది. ఎందుకో మారు మనసు లేదు, బాప్తిసం లేదు, పాప క్షమాపణ లేదు, కనుక నువ్వు పాపివే. దేనికోసం బాప్తిసం అంటే పాపాలు ఒప్పిస్తూ ఉంది, నేరాలను ముందు పెడతా ఉంది, క్షమాపణ కూడా కలిగిస్తూ ఉంది. నీ జీవితమును జల సమాధిలో ద్వారా దాన్ని భూస్థాపన చేస్తున్నావు. నువ్వు కొత్తగా బ్రతుకుతావు. చెప్పండి కూడా మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నుంచి విడిపించబడతావు, నిత్య జీవం పొందుతావు నువ్వు. హల్లెలూయా. అది కలిగి ఉండవలనదే దేవుని చిత్తమైంది కనుక మన జీవితంలో మనం కలిగి ముందుకు వెళదాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటో మనం తెలుసుకొని దానికోసం ప్రార్థన చేస్తే ఆయన రాక కొరకు మనందరం ఏమై ఉంటాం? ఎదురు ఎదురు చూస్తూ ఉంటాం. చచ్చిపోయినా సరే, బ్రతికినా సరే మనం పైకి చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అలా కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. శివాధిపతి నీకు స్తోత్రం. జీవం కలిగిన నా గొప్ప దేవుడా, నీ గొప్ప నామమును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయములలో నీరు కట్టండి, పల్లెంప చేయండి. మేము ఇదిగో తండ్రి క్రైస్తవులుగా పిలువబడి నీ చిత్తములో నాయన మేము అంతవరకు కూడా నీ రాక వరకు మేము ఎదురు చూసి నిరీక్షణ గలవారమై మేము మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మ పొంది ఇదిగో నా తండ్రి మా కొరకు సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి మేము వెళ్ళుటకై ఇదిగో మాతో మీరుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.